ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మీకు కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా చక్కగా ఆ భగవంతుడు మీకు సద్బుద్ధిని, మంచి మనస్సును, మంచి విజయప్రదమైన శుభాభివందనాలు మీకు జరగాలని, మీ కుటుంబంలో జరుగు ఏ చిన్న బాధల నుంచి కూడా విముక్తి చెంది చక్కగా మీరు మీ జాతకరీత్యా మీరు చేసే ప్రతి ఒక్క దాన ధర్మాల చేత మీ పిల్లలు, మీ కుమారులు కుమార్తెలు మంచి యోగస్థానాన్ని చేరి మంచి విజయ పదానికి చేకూరాలని చెప్పేసి నేను మీకు ఒక చిన్న వీడియో రూపంలో మీకు తెలియజేయడమైనది. మీరందరూ కూడా ఈ వీడియోను మొదటి నుంచి లాస్ట్ వరకు చూసి చక్కగా మీకున్న నివృత్తులను, మీకున్న సందేహాలను నివృత్తి చేసుకొని, మీకేమన్నా ధర్మ సందేహాలు కానీ మీకు ఏమన్నా సమస్యలు వచ్చినా మా ఛానల్ను సంప్రదించి కామెంట్ రూపంలో మాకు తెలియచేసినట్లయితే మీకు ప్రతికూలత, మీకు ఏదైనా మీరు చేస్తే రెమెడీస్ ఏం చేస్తే మీకు బాగుంటుందో అన్నీ మీకు చెప్తాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో కూడా మీ అందరూ బాగుండాలని, మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందదాయకంగా ఈ జీవితాంతం మీరు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ ఛానల్ను ప్రారంభం చేసిన తర్వాత చక్కగా మీరందరూ కూడా చూసి ఆనందించవలసిందిగా మనవి. ఈరోజు మనము చాలా వరకు ఇంట్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత, మనకి ఇష్టం వచ్చిన వ్యక్తి మన ఇంట్లో మరణించిన తర్వాత అతని జ్ఞాపకాల చేతనే చాలా వరకు బాధపడుతూ ఉంటారు. చాలా గొప్పవాడు, మంచి ఉన్న కాలములంతా కూడా మంచి మంచి సత్కార్యాలు చేశాడు, సన్మార్గమైన మంచి చేశాడు. అలాంటి వాడు పోయినప్పుడు మనస్సులో అలా పాతుకుపోతుంది. అలాంటి వాడు వెళ్ళాడా, అలాంటిదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి చాలా వరకు పడుతుంటాడు. కానీ మానవుడు అనేవాడు పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎప్పటికైనా ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడైనా కానీ వాడికి తప్పనిసరిగా బాల్య యవ్వన కౌమార్య వృద్ధాప్య జీవితం అనుభవించి అతను మరణకేతనానికి వెళ్ళక తప్పదు. అందుకని అలాంటి వాడు ఉన్నందుకే భగవంతుడు మనకిచ్చిన వరంలో మానవ జన్మ చాలా గొప్పది. ఈ జన్మను సార్థకత చేసుకోలే కానీ నిరార్థకత చేసుకోకూడదు. అందుకనే ఉన్న జీవితాన్ని ఇలాంటి మంచి మేధస్సును, మంచి తెలివితేటలను, మంచి గొప్పతనమైన మానవ జన్మనిచ్చాడు. ఈ మానవ జన్మను ఏ పక్షికి లేదు, ఎవరికి లేదు. కానీ మానవుడికే తెలివితేటలున్నాయి, ఎలా బతకాలనా అని చెప్పేసి ఆ మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి మంచి మానవత్వాన్ని మనం పాడు చేసుకోకూడదు. దాన్ని చక్కగా మంచి విజయప్రదంగా మంచి ఉన్నత స్థానానికి చేరాలని చెప్పేసి ఆలోచించాలి. చాలామందికి కూడా నేను చెప్పే వీడియో ఏంటయ్యా అంటే, చనిపోయిన వాళ్ళు స్వప్నాల్లో వస్తున్నారు. ఆ స్వప్నాలు వచ్చినందువల్ల ఏంటి, ఎలా, వాళ్ళ దేని పరిస్థితి చాలా వరకు అడుగుతున్న రూపంలో నేను చెప్తున్నాను మీ అందరికి కూడా నేను చెప్పడం ఏందయ్యా అంటే, మనము తెలిసి తెలియక చాలా వరకు తప్పులు చేస్తుంటాం. ఆ తప్పుల నివృత్తి కోసమై ఈ వీడియోలను చూసి మీరు ఆ తప్పులను సరిదిద్దుకొని మంచి ఉన్నత స్థానానికి చేరాలని చెప్తున్నాను. చాలామందికి చనిపోయిన తర్వాత స్వప్నంలో పదేగా ఆ వ్యక్తి గుర్తు వస్తుంటాడు. ఆ వ్యక్తి కూడా విచిత్రమైన రూపాల్లో వస్తుంటాడు. ఏదో ఏడుస్తున్నట్టుగా, ఒళ్ళంతా గాయాలయ్యి ఎక్కడో మళ్ళీ బతికొచ్చి మన ఇంట్లో చాలా రుణబాధలతో పడుతున్నాడు, కాస్త రుణములన్నీ ఒళ్ళంతా కూడా బాధపడుతున్నాడని చెప్పి ఇవన్నీ వస్తే ఏదో మన ఇంట్లో అపశకునం జరుగుతున్నట్లు అని అర్థం. అది కూడా చెప్పాను. సంకేతం ఏంటంటే, మనకు స్వప్నం ఫలాధీకరణలో మనము ప్రాతకాలాన లేచి ఎప్పుడైతే బ్రహ్మముహూర్త కాలంలో మనకు ఇలాంటివి వస్తాయో అలాంటివి మనకు జరుగుతాయని చెప్పేసి ఒక ఉన్నతి మనం చెప్పబడింది. అందుకని ప్రాతకాలాన వచ్చే కళలనే మనము అదుపులోకి ఉంచుకోవాలి. అర్ధరాత్రిళ్ళు నిద్రాభంగం అంటారు. కళలు వచ్చేది అర్ధరాత్రిళ్ళు వచ్చే కళలు నిద్రాభంగము అంటారు. అలాంటి కళలను మనం లెక్కలో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కావున మనమంతా కూడా మనకిష్టమైన కనపడి అతను నవ్వుతూ చక్కగా ఏదో పూర్వాకాలం మనతో జయం కలిగినట్లుగా ఆనందంతో ఉన్నట్లయితే అతను
ఏదో మనకు విజయకేతనం, మన సంకేతం మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఒక సంకేతం ఇచ్చినట్టు లెక్క. అలాంటి వ్యక్తి మనము చాలా వరకు అనుకుంటాం ఏదో మనకు వెళ్తూ ఉండేటప్పటికి వెళ్తున్నప్పుడు చక్కగా ఏదో రాత్రిళ్ళ పూట మనకు మన శవాన్ని తీసుకొని ఏదో వెళ్తున్నప్పుడు మన శవమే మనం తీసుకొని వెళ్తున్నప్పుడు ఇదేమన్నా అవుతుందా అని అనుకుంటారు. కానీ అలాంటిది మంచి విజయకేతనమే, మంచివే. కానీ మనము చచ్చి మన శవాన్ని మోస్తున్నారు అని చెప్పి మన కళ్ళలో కనపడడం మనకు చాలా ఉత్తమమైనది, చాలా చాలా యోగకరమైనది, చాలా ఉన్నత స్థానానికి వెళ్తుంది. అందుకని ఏదో మంచి స్థానాన్ని ఆస్వాదిస్తున్నావు అని చెప్పి మనకు ఒక కేతనం జరుగుతుంది. అందుకని చాలామంది కూడా కోపావేశంతో, చాలా కోపంతో, ఉగ్ర రూపంలో చాలా మందికి కూడా ప్రేత రూపంలో చాలా మంది కనపడుతుంటారు. వాళ్ళందరూ అలా కనపడినందువల్ల వారికి ఏదో ఇంట్లో అపశకునం జరుగుతుంది, ఏదో కొన్ని బాధల చేత మా ఇంట్లో బాధపడతారు అని చెప్పి చెప్పబడుతుంది. అందుకనే మనము ఎప్పుడైనా కూడా చక్కగా పితృదేవతలను వాళ్ళని ఎప్పుడు కూడా ఆరాధించాలి. ఎప్పుడు కూడా ఆరాధించి వాళ్ళని ఒకటి ఉంటారు. చాలామంది ఇంట్లో ఈశాన్యములలో దేవుళ్ళతో సహా ఆ పితృదేవత ఫోటోలు పెడుతుంటారు. అది చాలా తప్పు. భగవంతుడు స్థానానికి మానవుడు ఎప్పుడు చేరడు. అది చాలా తప్పు. వాళ్ళకు ఒక నీకు మంచి ప్రేమ అభిమానాలు ఉన్నాయి, వాళ్ళకి చక్కగా ఒక పటాన్ని కల్పించేసి ఒక చోట ఎక్కడన్నా ఏర్పూర్చు. ఆ పటాలు కూడా ఎక్కడ ఉండాలి అంటే మనకు ఉత్తర దిక్కులో ఉండే గోడకు చక్కగా ఆ పటాలను కొట్టి వాళ్ళ మొహాలు చూసేటప్పటికి దక్షిణ ముఖంగా ఉండాలి. పితృదేవతలు ఎప్పుడు కూడా దక్షిణముఖమై ఉండాలి. అలాంటిది ఎప్పుడో బాధపడుతున్నప్పుడు, ఏదో హాస్పిటల్లో ఉన్నప్పుడు, వాళ్ళు బాధతో ఉన్నప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడు చిరునవ్వునందించే ఫోటోను మనం తగిలించినట్లయితే మన ఇంట్లో ఆ పితృదేవతల ఆశీర్వచనంతో ఉంటుంది. అందుకని పితృదేవతలను ఎప్పుడు కూడా ఆనందంతో ఉండాలి. ఎప్పుడు కూడా మనకు తోచినదంతా ఒక పుష్పం పెట్టి రోజు మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పబడుతుంది. మనకు ఉన్నంతలో ఒక అగరబత్తి కానీ చక్కగా ఒక పుష్పాన్ని పెట్టి, తండ్రి నేను వెళ్తున్నా, నా కార్యాన్ని నెరవేర్చు, భగవంతుడికి నమస్కారం చేసుకుని పితృదేవతలకు నమస్కారం చేసుకో, కార్యసిద్ధి జరుగుతుంది. ఒకరోజు భగవంతుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృకార్యం అనేది ఎప్పుడూ ఆపకూడదు. పితృదేవతలను ఎంత మనం సంరక్షణార్థం మనం చేసినట్లయితే మంచి ఉన్నతోన్నతమైన పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వచ్చి మంచి యోగస్థానాన్ని జరుగుతుంది. అందుకని భగవంతుడికి మనకు జన్మనిచ్చిన పితృదేవతలను ఎప్పుడు కూడా మరవకూడదు. పితృదేవతలను చక్కగా చేసుకోవాలి. వాళ్ళ తిరియందు మనకు అనుకుంటాం చాలామంది, మళ్ళీ సంవత్సరానికి కదా మనం పెట్టేది అనుకుంటాం. కానీ మనకు సంవత్సరం పాటు అయితే వాళ్ళ ఒక్క రోజుతో సమానం. అందుకని 365 రోజులు ఒక్క రోజుతో సమానం పితృదేవతలకు. అందుకని వారు మరణించినా కూడా 45 రోజులు మన ఇంటి తట్టే చుడత ఏది ఆశాపాశాలు నెరవేరక వారు వాళ్ళు ఏదో ఒక పితృ రూపంలో తిరుగుతూ, వాళ్ళొక పార్థివ దేహం లేక వారు ఏదో ఒక రూపంలో తిరుగుతూ మన ఇంటి అందే సంచరిస్తుంటారు. చాలా మంది ఉంటారు, ఏమంటారు, చక్కగా వాళ్ళ వాచీలు ఉంటాయి, చక్కగా ఏదో 30 లక్షలు, 30,000, 40 లక్షలు, 50,000 చెప్పి పెద్ద ఒక వాచిని పెట్టుకుంటారు. ఆ వాచిని మనము మళ్ళీ దాన్ని తీసుకోకూడదు. ఆ వాచిని కూడా ఎక్కడన్నా దాన రూపంలో ఇవ్వాలి. లేకపోతే ఆ వాచిని వాళ్ళ రూపంలో మనం ఒక దాంట్లో దాచిపెట్టుకోవాలి. కానీ దాన్ని ధరించి మనం ఉండకూడదు. ఎందుకంటే ఆ వాచిలోకి కూడా ఆయన ఆత్మ ఆనందంతో ఉంటుంది. అరే నేను ఇంత ఇష్టపడి పెట్టుకున్నా అని చెప్పేసి ఒక ప్రేతాత్మ అనేది దాంట్లో ఆస్వాదించుంటుంది. అందుకని అలాంటివి పెట్టుకోకూడదు. మనము చాలా వరకు కూడా మనం చేసే తప్పులు ఏంటంటే, చక్కగా అది దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళ బంగారాన్ని అంతా స్వీకరిస్తారు. కానీ 45 రోజులు వాళ్ళు పితృరూపంలో మన ఇంటిని ఆస్వాదించి మన తిట్టే తిరుగుతుంటారు. అందుకని వేరొక రూపంలో మన ఇంట్లోకి వస్తారని చెప్పేసి వాయుష్య రూపం అంటే కాకి రూపంలో కూడా వచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత చక్కగా నిత్యము వారికి మనం తినబోయే ముందు కాస్త ఒక వర్ణం పెట్టి పితృదేవతను తలుచుకొని ఒక పక్షి రూపానికి పెట్టినట్లయితే అది మనల్ని ఆశీర్వదించి మన కుటుంబాన్ని చల్లగా ఉండాలని చెప్పి ఆ పక్షి రూపంలో వచ్చే మన తల్లిదండ్రులే మనకు ఆశీర్వదిస్తారని చెప్తారు. అందుకనే మనకు వచ్చిన స్వప్నాలన్నీ కూడా తెల్లవారుజామున కానీ ఎప్పుడు వచ్చినా కూడా అది నెరవేరుతాయి. కానీ అర్ధరాత్రులు, అపరాత్రులు, ఏదో నిద్ర పట్టక వచ్చిన కళలన్నీ కూడా నిష్ప్రయోజనము. దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంది అనుకుంటారు, అరే ఈరోజు వచ్చిందా నాకు ఇట్లా ఏమన్నా అవుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఆనంద రూపంలో నవ్వుతూ వచ్చినట్ల స్వప్నాలు వాళ్ళకు విజయప్రదంగా ఉంటాయి. మంచి
ఆనుకూలతను జరుగుతుంది, మంచి అవకాశాన్ని జరుగుతుంది, మంచి యోగస్థానాన్ని జరుగుతుంది. ఇలాంటిది మనమంతా తెలుసుకొని చక్కగా భవిష్యత్తులో మనం జరగబోయే కార్యక్రమాల్లో కానీ మనం చేసే ప్రతి ఒక్క పనిలో కానీ విజయకేతనం జరగాలని చెప్పి పితృదేవతల ఆశీర్వచనం మనకు ఉండాలని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం ఉంది. హరి ఓం స్వస్తి.